శ్రీరాముని జనన కథ భారతీయ ఇతిహాసాలలో అత్యంత పవిత్రమైనది. ఈ కథ ప్రధానంగా వాల్మీకి రామాయణంలో వివరింపబడింది. శ్రీరాముని జననం కేవలం ఒక రాజకుమారుడి పుట్టుక కాదు, అది భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జరిగిన ఒక దివ్య ప్రణాళిక. ఈ కథ వేల సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. లంకాధిపతి రావణ సాధారణ రాజు కాదు, అతడు గొప్ప పండితుడు, శివభక్తుడు, సంగీత విద్వాంసుడు కూడా. కానీ అతని లోపం అతని అహంకారం. అతడు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. వరంగా దేవతలు, యక్షులు, గంధర్వులు తనను చంపలేరని కోరుకున్నాడు. మనుష్యులను బలహీనులుగా భావించి వారిని తన వరంలో చేర్చలేదు. అదే అతని జీవితంలోని అతిపెద్ద పొరపాటు. కాలక్రమేణా రావణుడు 3 లోకాలను భయపెట్టసాగాడు. ఋషుల యజ్ఞాలను భంగం చేశాడు. దేవతలను అవమానించాడు. భూమి బాధతో నిండిపోయింది. భూమాత ఒక ఆవు రూపంలో దేవతల వద్దకు వెళ్ళి ఇలా విలపించింది: నా మీద అధర్మం పెరిగిపోయింది. రావణుడి దుష్టత్వం వల్ల జీవులు బాధపడుతున్నారు అని. దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు: నేను మానవుడిగా జన్మిస్తాను, రావణుని సంహరిస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని. ఆ క్షణమే రామావతారానికి నాంది పలికింది. ఇక భూమిపై పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని మహాపరాక్రమశాలి రాజు దశరథ పాలించేవాడు. ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే 3 భార్యలు ఉండేవారు. అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ దశరథుడికి సంతానం లేకపోవడం అతని జీవితంలో పెద్ద దుఃఖం. తన తర్వాత రాజ్యాన్ని పాలించే వారసుడు లేకపోవడంతో ఆయన ఎంతో ఆందోళన చెందేవాడు. అయోధ్య రాజమహలంలో వెలుగులు ఉన్న దశరథుని మనసులో చీకటి ఉండేది. వృద్ధాప్యం దగ్గరవుతుంది, రాజ్యానికి వారసుడు లేడు. అతడు తరచూ ఆకాశాన్ని చూస్తూ ఇలా ఆలోచించేవాడు: నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు అని. అయితే దశరథుడు తన గురువైన వశిష్ఠ సూచనతో మహర్షి ఋష్యశృంగ ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. అయోధ్య మొత్తం యాగం కోసం సిద్ధమైంది. యాగం అనేక రోజుల పాటు కొనసాగింది. వేద మంత్రాల ధ్వనితో ఆకాశం మార్మోగింది. చివరి ఆహుతి సమర్పించిన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. యజ్ఞాగ్నిలో నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో దివ్యమైన పాయసం మెరుస్తుంది. అగ్నిదేవుడు ఇలా అన్నాడు: దేవతల అనుగ్రహంతో ఈ పాయసం మీకు అందించబడింది. దీన్ని మీ రాణులకి ఇవ్వండి. ప్రపంచాన్ని మార్చబోయే కుమారులు జన్మిస్తారు. దశరథుడు ఆ పాయసాన్ని ఇలా పంచాడు. సగం భాగం కౌశల్యకు ఇచ్చాడు. 4వ వంతు కైకేయికి ఇచ్చాడు. మిగిలిన భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. తర్వాత మరికొంత భాగాన్ని కూడా సుమిత్రకే ఇచ్చాడు. దీని ఫలితంగా కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. ఇది సాధారణ గర్భధారణ కాదు, విష్ణువు యొక్క దివ్య తేజస్సు కౌశల్యాదేవి గర్భంలో ప్రవేశించింది. ఆ రాత్రి కౌశల్యకు అద్భుతమైన కలలు వచ్చాయి. సూర్యుడు తన హృదయంలో ప్రకాశిస్తున్నట్లు, చంద్రుడు తన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు, దేవతలు తనను ఆశీర్వదిస్తున్నట్లు ఆమె హృదయంలో ఒక అపూర్వమైన శాంతి నిండిపోయింది. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి, పునర్వసు నక్షత్రం, మధ్యాహ్న సమయం. ప్రకృతి అంతా అసాధారణ ప్రశాంతతతో నిండిపోయింది. అప్పుడు కౌసల్యాదేవి ఒక దివ్య శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువే శ్రీరాముడు. వాల్మీకి వర్ణన ప్రకారం ఆయన కళ్ళల్లో కరుణ, ముఖంలో చంద్రుని కాంతి, శరీరంలో సూర్యుని తేజస్సు, హృదయంలో అనంత ధర్మం ఉన్నాయి. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. అసలు రాముడు ఎందుకు జన్మించాడు? రావణుణ్ణి చంపడానికే కాదు. రామావతారం మానవులకి ఒక సందేశం. శక్తి కంటే ధర్మం గొప్పది, కోపం కంటే క్షమ గొప్పది, అధికారం కంటే బాధ్యత గొప్పది, జననం కంటే జీవితం ఎలా గడిపామనేది ముఖ్యమైనది. అందుకే రాముణ్ణి కేవలం దేవుడిగా కాకుండా మర్యాద పురుషోత్తముడిగా ఆరాధిస్తారు. శ్రీరాముని జనన కథలో అత్యంత గాఢమైన సందేశం ఏమిటంటే, అధర్మం ఎంత శక్తివంతంగా కనిపించినా సమయం వచ్చినప్పుడు ధర్మం ఒక సాధారణ మానవ రూపంలో వచ్చి దానిని జయిస్తుంది.